హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో వంకాయ మసాలా కర్రీని అయితే ఎలా చేయాలో చూపిస్తాను. అన్నంలో కానీ చపాతీ పూరీలో కానీ ఈ వంకాయ మసాలా కర్రీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడయ్యాక ఇందులోనే ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అయితే ఈ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ వంకాయలను అయితే ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ గ్రీన్ వంకాయలను అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే పర్పుల్ కలర్ వంకాయలు అయితే తీసుకోవచ్చు. వంకాయల్ని బాగా మగ్గిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. వంకాయలు ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు వంకాయల్ని బాగా మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు వంకాయలు అనేవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి ఉంటాయి. ఇంకొక 5 మినిట్స్ పాటు ఈ వంకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ వంకాయలు ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టుకోవాలి. వంకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పటి వరకు అయితే బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను చూపించిన విధంగా వంకాయల్ని బాగా మగ్గించి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. వంకాయలు ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వంకాయ మసాలా కర్రీలోకి మసాలాని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పుని వేసుకోవాలి. వేరుశనగ పప్పుని వేసుకున్న తర్వాత 4 పలుకుల ఎండు కొబ్బరిని అయితే వేసుకోవాలి. అలాగే ఒక 2 యాలక్కాయలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక చెక్క మొగ్గనైతే వేసుకోండి. చెక్క మొగ్గను వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ల ధనియాలను అయితే వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల ధనియాలను అయితే వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను అయితే వేసుకోవాలి. జీలకర్రను వేసుకున్నాక ఇందులోనే ఒక 5 జీడిపప్పు పలుకులను అయితే వేసుకోవాలి. ఇక్కడ 3 జీడిపప్పులను అయితే తీసుకొని వాటిని రెండింటిగా విడదీసి వేసుకున్నాను. జీడిపప్పు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిని అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిని వేసుకున్న తర్వాత ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 2 ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ ని వేసుకున్నాక ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోస్ అయితే వేసుకోవాలి. ఇక్కడ టమాటోస్ ని చిన్న సైజ్ టమాటోలు అయితే తీసుకున్నాను. అలాగే ఆనియన్స్ ని కూడా చిన్న సైజ్ అయితే తీసుకున్నాను. టమాటోస్ వేసుకున్నాక ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. మీకు ఒకవేళ కారం అనేది ఎక్కువ అనిపిస్తే మీరు 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. కారం వేసుకున్నాక ఇందులోనే చిటికెడంత పసుపు, తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. చెప్పిన మసాలా దినుసులన్నీ వేసుకున్నాక ఇప్పుడు మిక్సీ గిన్నెకు మూత పెట్టి వేసుకున్న వాటిని అన్నిటిని మిక్సీకి అయితే వేసుకోవాలి. వేసుకున్న మసాలాస్ అన్ని ఇలా మిక్సీకి అయితే వేసుకోవాలండి. నేను ఇక్కడ మెత్తగా అయితే మిక్సీకి అయితే వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ క్వాంటిటీలో అయితే మసాలాస్ అన్ని ఇలా మిక్సీకి అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ స్మూత్ గా అయితే మసాలాని మిక్సీకి వేసుకున్నాను. ఈ మసాలాని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఇందాక ఉన్న ఆయిల్ ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఆయిల్ అనేది బాగా వేడయ్యాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర బాగా వేగిన తర్వాత అందులోనే ఒక గుప్పిడంత కరివేపాకునైతే వేసుకోవాలి. జీలకర్ర కరివేపాకు బాగా వేగిపోయిన తర్వాత ఇందులోనే ఇందాక మనం మిక్సీకి వేసి పెట్టుకున్న మసాలాని అయితే ఇందులో వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టి వేసుకోండి. అప్పుడే మన మీద ఈ మసాలా అనేది పడకుండా ఉంటుంది. మసాలా అంతా ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ మసాలాని బాగా కలుపుకోవాలి. మినిమం ఒక 15 నిమిషాల పాటు ఈ మసాలాని అయితే బాగా ఉడికించుకోవాలండి. ఎందుకంటే మనం పచ్చి ధనియాలు వేసాం కాబట్టి వేపుకోకుండా మసాలాని మినిమం 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇలా కలిపెట్టుకుంటూ ఆయిల్ అనేది లైట్ గా పైకి తేలాలండి ఈ మసాలాలో. అప్పటి వరకు అయితే బాగా ఉడికించుకోవాలి. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి.
15 నిమిషాల పాటు బాగా ఉడికించుకున్న తర్వాత ఇందాక మనం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను అయితే ఇందులో వేసుకోవాలి. ఈ మసాలాలు ఈ వంకాయలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వంకాయలను అయితే బాగా ఈ మసాలాకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మసాలాను అయితే ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాల్లో ఈ వాటర్ అనేది బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి. వాటర్ ను పోసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ అనేది చూసుకోండి. ఒకవేళ మీకు సాల్ట్ అనేది తక్కువ అనిపిస్తే సాల్ట్ అయితే వేసుకోండి. నాకు ఇక్కడ సాల్ట్ అనేది తక్కువ అనిపించింది, అందుకని సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా కర్రీని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ మసాలా కర్రీ అనేది ఆల్మోస్ట్ అయిపోవస్తుందండి. మధ్య మధ్యలో ఇలా కలబెట్టుకుంటూ కర్రీని అయితే బాగా ఉడికించుకోవాలి. ఇంకొక 10 నిమిషాల పాటు కర్రీని అయితే బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోనే తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోవడమే. ఇంతేనండి, టేస్టీ అయిన వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ. ఈ కర్రీని రోటీలోకి కానీ చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ వేసుకొని తినొచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే మా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్ అయితే క్లిక్ చేయండి. మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.